సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది మరినైనా వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి గృహాన్ని సందర్శించి ప్రతి గృహాన్ని పరామర్శించి వారి కొన్ని అవసరతలు, శారీరక, ఆధ్యాత్మిక, భౌతిక, నైతిక అవసరాలను తీర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ దినమున మన అంశము సరిగా నుండుము 8వ భాగాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. గత వారం మనము 7వ భాగాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు మనము 8వ భాగములో రోమాపత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 29వ వచనం వరకు గల భాగంలో ధర్మశాస్త్రము గల యూదుల అవిధేయత. ఈ భాగంలో ధర్మశాస్త్ర విషయంలో యూదుల యొక్క అవిధేయతను గురించి పౌలు తెలియజేస్తున్నాడు. బైబిల్ ఉన్నవారు మేము బైబిల్ తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కాదా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించున్నావు కదా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిలిద్దవద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమాన పరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోను. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు విశ్వాసం స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరమందు సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఈ భాగంలో మరి వీళ్ళు ఏమంటున్నారు? యూదులు, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మాకు మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి, మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉన్నది, 617 ఆజ్ఞలు మాకున్నాయి అని చెప్పి వీరు ఉప్పొంగుచున్నారు. వారికి పౌలిచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే,
నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కాదా? యూదులకు ఉన్నటువంటి అతిశయం ఏమిటి? మోషే కంటే గొప్పవాడవా అని యేసుక్రీస్తును ప్రశ్నించారు. అబ్రహాం కంటే గొప్పవాడవా అని యేసుక్రీస్తును ప్రశ్నించారు. యోనా కంటే గొప్పవాడవా అని యేసుక్రీస్తును ప్రశ్నించారు. సొలొమోను కంటే గొప్పవాడవా అని యేసుక్రీస్తును ప్రశ్నించారు. వీళ్ళ పితరుల పేర్లు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని 10 ఆజ్ఞలను అడ్డం పెట్టుకొని మీరు అతిశయపడుతున్నారు, మీరు గర్విస్తున్నారు, మీరు అహంకారంగా ఉన్నారు అంటున్నాడు. ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కదా? చిత్తమును కూడా నువ్వు గ్రహించావు. దేవుని చిత్తం అంటే ఏమిటి నువ్వు తెలుసుకున్నావు. దేవుని చిత్తం అనగా దేవుని సంకల్పమును నెరవేర్చుట అనేది ఏమిటో నువ్వు తెలుసుకున్నావు, ఉపదేశించబడ్డావు. శ్రేష్టమైన వాటిని నువ్వు మెచ్చుకొనుచున్నావు. వాటిలో శ్రేష్టమైనవి బలులు, ఉపవాసములు, అర్పణలు మొదలగు వాటిని నీవు మెచ్చుకొనుచున్నావు కదా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయుండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. మోషే ధర్మశాస్త్రం అన్నారు, యెహోవా ధర్మశాస్త్రం అన్నారు. ఇక్కడ పౌలు దానికి ఇంకో నిర్వచనం ఇస్తున్నాడు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అనగా దైవ జ్ఞానము అందులో బహిర్గతమవుతోంది, ప్రత్యక్షమవుతోంది ఈ ధర్మశాస్త్రములో. అలాంటి ధర్మశాస్త్రం మాకున్నది అని నువ్వు చెప్పుకొని నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను. యేసు ప్రభు అన్నాడు, మీరు చూచుచున్నామని చెప్పుచున్నారు కానీ మీరు గ్రుడ్డివారే అన్నాడు. మేము వింటున్నామని మీరు చెప్తున్నారు కానీ మీరు చెవిటివారే. మేము గ్రహించుచున్నామని మీరు చెప్తున్నారే కానీ మీ హృదయము కొవ్వి ఉంది అని చెప్పాడు. కనుక నేను చూచుచున్నాను అని నువ్వు చెప్తున్నావు, గుడ్డివారికి నేను త్రోవ చూపిస్తున్నాను అంటున్నావు. యేసు ప్రభు అన్నాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఏమవుతుంది? ఇద్దరు గుంటలో పడతారు కదా. నువ్వే గుడ్డివాడివి, నువ్వు చూస్తున్నానని చెప్తున్నావు కానీ నువ్వు గుడ్డివాడివే. నీ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలే. క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము, యుగ సంబంధమైన దేవత మీకు ప్రకాశింపకుడు నిమిత్తము మీకు గుడ్డితనం కలుగజేశాడు అని 2 కొరింథీ 4:4 అంటున్నాడు. యుగ సంబంధమైన దేవత మీకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండువారికి వెలుగును. చీకటిలో ఉన్నవారికి వెలుగును అంటున్నావు. నువ్వు చీకటిలో ఉన్నావు అని యేసుప్రభు అంటున్నాడు. నువ్వు చీకటిలోనే ఉన్నావు కానీ నేను వెలుగులో ఉన్నాను నువ్వు చెప్పుకుంటున్నావు. యేసుప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. యోహాను 8:12. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగును. యేసుక్రీస్తు లోకానికి వెలుగు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము చీకటిలో ఉండేవారికి వెలుగై ఉన్నాము. చీకటిలో ఉండేవారికి వీరు వెలుగా? వెలుగు కాదు. బుద్ధిహీనులకు శిక్షకుడును. బుద్ధిహీనులకు నువ్వు శిక్షకుడువా? నువ్వే బుద్ధి లేని పనులు చేస్తున్నావు. నువ్వు శిక్షకుడు ఎలా అవుతావు? బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుచున్నావు కదా.
నువ్వు బాలురకు ఉపాధ్యాయుడువా? ఉపాధ్యాయుడు అయితే నువ్వెందుకు నేర్చుకుంటున్నావు? నువ్వు శిక్షకుడు కాదు, నువ్వెందుకు ధైర్యం వహిస్తున్నావు? ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకున్నావా? ఎదుటివానికి చెప్తున్నావు. యేసుప్రభు అన్నాడు, మీరు దోమలను వడియగట్టి ఒంటెలను మింగువారు మీరే. మీ మతములో కలుపుకోవాలని భూమి అంతము వరకు మీరు చుట్టూ తిరిగి వచ్చి ఒకరిని మీ మతములో చేర్చుకుంటారు, కానీ వాణ్ణి మీరు అందులో ప్రవేశించనివ్వరు, మీరు ప్రవేశించరు అని చెప్పాడు. మీరు వెళ్ళరు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు. పరలోకమును తాళపు చెవి మీరు ఎత్తుకొని పోయారు. ఓ గుడ్డి పరిసయుడా, నువ్వు పరలోకమును తాళపు చెవిని ఎత్తుకొని పోయావు కనుక నువ్వు దొంగవి. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలితివా? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఏ విషయంలో మేము దొంగిలించాము అని ఇశ్రాయేలీయులు అంటున్నారు. మలాకి 3వ అధ్యాయం 8-10 నుండి 8వ వచనం 10వ వచనం వరకు మలాకి అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే ఏ విషయంలో మేము దొంగిలించాం అని ఇశ్రాయేలీయులు అంటున్నారు. మీరు ప్రతిష్ఠితార్పణలను, దశమ భాగములను ఈ యొక్కయే నా యొద్ద దొంగిలించారు, మీరందరూ శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఆశీర్వాదములను మీకు కుమ్మరింతునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలను నాశనము చేయు పురుగులను, క్రిమికీటకములను గద్దిస్తాను, అవి నీకు ఏ హాని చేయవు. నువ్వు సారమైన వాటిని భుజిస్తావు, నీ భూమి సమృద్ధిగా పండుతుంది, నీ పిండి పిసుకు తొట్టె, నీ భూఫలం, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు, నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయవు. ఇలాగున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? నువ్వు యథార్థముగా ఉన్నప్పుడు. అన్ని విషయములు యథార్థముగా ఉండాలి. హేబేలు యథార్థముగా దేవుని ఆరాధించాడు, అందుచేతన అతని ఆరాధనను దేవుడు అంగీకరించాడు. కయీను వక్రముగా దేవుని ఆరాధించాడు, అతని ఆరాధన దేవుడు అంగీకరించలేదు, అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అతడు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు. కనుక నీ అర్పణలో దోషమున్నదా, పక్షపాతం ఉన్నదా? నువ్వు ఏ మెజర్మెంట్తో కొలుస్తున్నావో అదే మెజర్మెంట్తో నీకు ఇవ్వబడుతుంది. పక్షపాతం అనేది దేవుని దగ్గర ఉండదు. దొంగిల వద్దని చెప్పు, నీవు ప్రకటించు, నువ్వు దొంగిలిస్తున్నావా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరిస్తున్నావా? వ్యభిచరించటం అంటే ఇక్కడ ఫిజికల్ అడల్టరీ వేరు, స్పిరిచువల్ అడల్టరీ వేరు. శారీరక వ్యభిచారం వేరు, ఆత్మీయ వ్యభిచారం వేరు. శారీరక వ్యభిచారం అంటే ఒక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడాన్ని శారీరక వ్యభిచారం అంటాం. ఆత్మీయ వ్యభిచారం అంటే ఇశ్రాయేలీయులు నిజమైన దేవుణ్ణి యెహోవాను విడిచిపెట్టి వేరొక దేవతలను, దేవుళ్లను ఆశ్రయించినందున వారు వ్యభిచరించారు అని హోషేయ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ప్రజలందరూ వ్యభిచరించారు. వ్యభిచారం అంటే దేవుడు ఇశ్రాయేలులకు భర్తగా ఉన్నాడు, ఆ భర్తను వదిలిపెట్టి వేరొక దేవతను, దేవుణ్ణి ఆరాధించినట్లయితే
నీవు ఈ భర్తను వదిలిపెట్టి వేరొక భర్తతో నువ్వు కాపురం చేసినట్లే, అంటే నువ్వు వ్యభిచరించినట్లే అని దేవుడు సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది ఆత్మీయ వ్యభిచారం. వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరిస్తున్నావు. నువ్వు చెప్తున్నావు దేవుడే 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 అంటున్నావు. దేవుడే దేవుడే అని చెప్తూ మరి మోయాబు దేవతలను, అష్టోదు దేవతలను, ఎక్రోను దేవతలను, ఆమోరీల దేవతలను మీరు ఎలాగూ ఆరాధించారు? ఓ ఇశ్రాయేలు, అరణ్యములో నీవు ఇతర దేవతలను నువ్వు ఎలాగూ ఆశ్రయించావు అని దేవుడు అడుగుతున్నాడు. ఇతర దేవతలను ఎలా ఆశ్రయించావు? వాటికి గుళ్ళు ఎలా కట్టావు? వాటి దగ్గర ఎలా సాగిలపడ్డావు? ఇది ఆత్మీయ వ్యభిచారం. శారీరక వ్యభిచారం కంటే భయంకరమైంది. కనుక వ్యభిచరించవద్దని చెప్తున్న నువ్వు వ్యభిచరించట్లేదా? విగ్రహములను అసహించుకొనుచున్న నీవు గొళ్ళను దోయట్లేదా? విగ్రహములను అసహించుకుంటున్నావు. అసహించుకుంటూనే నువ్వు గుళ్ళను దోస్తున్నావు. విగ్రహారాధన పాపము. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు. పైన ఆకాశం అందేమి, క్రింద ఉన్న భూమి అందేమి, భూమి కింద ఉన్న నీళ్ళ ఏందేమి, నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్తున్న నీ హృదయములో విగ్రహమును ప్రతిష్ఠించుకొని నీవు దానికి సాగిలపడడం లేదా? ఒక్కొక్కడికి విగ్రహము, డబ్బు లేనిదేవాడు బ్రతకలేడు. ఒక్కొక్కడికి భోజనం విగ్రహము, భోజనం లేనిదేవాడు బ్రతకలేడు. ఒక్కొక్కడికి బట్టల విగ్రహము, బట్టలు లేనివాడు బ్రతకలేడు. ఒక్కొక్కడు గృహం విగ్రహం, ఆ గృహం లేనివాడు బ్రతకలేడు. ఒక్కొక్కడికి చర్చి విగ్రహము, ఆ చర్చి లేనివాడు బ్రతకలేడు. ఇవన్నీ విగ్రహాలు కావా? మరి నువ్వు గుళ్ళను దోయట్లేదా? అసహించుకొనుచున్న నువ్వు గుళ్ళను ఎలా దోస్తున్నావు? ఒక్కొక్కడికి ఎన్ని గుళ్ళు? నాకు 10 గుళ్ళండి, నాకు 15 గుళ్ళండి అని ఎలా చెప్తున్నా? ఎన్ని గుళ్ళు కావాలి నీకు అంటున్నాడు దేవుడు. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? ధర్మశాస్త్రము ఉందని నువ్వు అతిశయపడుతున్నావు, ఓకే. కానీ ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరుతున్నావే. మరి ఈ 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. అంటే వీళ్ళు ఏమంటున్నారు? మీరు ఒక మాట చెప్పి తప్పుకుంటున్నారు. అది దేవార్పితమని నువ్వు చెప్పి తప్పించుకుంటున్నావు. ఆ మాట పలుకుట ద్వారా నువ్వు దేవుని ఆజ్ఞను మీరట్లేదా అని వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి దూషించబడుతుంది? మేము దేవుని వాక్కు గలవారము, దేవుని బిడ్డలము, దేవుని వారసులము, మేము దైవపుత్రులము అని చెప్పుకొని నువ్వు భయంకరమైన దేవతలను ఆరాధన చేస్తూ ఉంటే, వాటికి సాగిలపడి మొక్కుతూ ఉంటే, నిన్ను బట్టి అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషించబడటం లేదా? ఏం చేస్తున్నాను? నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించుచున్నవాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోను. మాకు గొప్ప సున్నతి ఉందని చెప్తున్నారు. ఈ సున్నతి అంటే ఏమిటి? గోప్యాంగ చర్మమును కత్తిరించుట. మాకు సున్నతి అనే ఒక గొప్ప డంబముగా పలుకుతున్నావే. మాకు ధర్మశాస్త్రం ఉన్నదని డంబముగా పలుకుతున్నావే. నీ ధర్మశాస్త్రమైనా నీ సున్నతి అయినా నీవు దాన్ని ఆచరిస్తేనే కానీ అది ప్రయోజనకరం అవుతుంది. కానీ నువ్వు దాన్ని అతిక్రమిస్తే ధర్మశాస్త్రము ప్రయోజనకరంగా ఉండదు,
నీ సున్నతి కూడా ప్రయోజనకరంగా ఉండదు. మరి ఇంకెందుకు ఆ రెండు? నువ్వు దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నావు కదా. ప్రోసలైట్ అంటే సున్నతి పొందితేనే మీరు అన్యజనుల్లో నుంచి యూదుల్లోనికి రావడానికి వీలు లేదని పెట్టారు. అన్యజనుల్లో నుండి క్రైస్తవులోనికి మార్చబడాలంటే నువ్వు ప్రోసలైట్ అయితేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు అని పెట్టారు. ఈ విధంగా నువ్వు పెట్టి నువ్వే అతిక్రమిస్తే అది ప్రయోజనకరం కానే కాదు. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడయుండి సున్నతి లేనివాడుగా ఎంచబడును కదా. అన్యజనులు ఉన్నారు, సున్నతి లేదు, వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు, కానీ వారు ధర్మశాస్త్రమును ఆచరించినట్లుగా ఉంటున్నారు. అంటే 10 ఆజ్ఞలను గైకొంటున్నారు. అలా గైకొన్నప్పుడు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చినడలా అక్షరమునకు సున్నతి గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. ఆచరణాత్మకంగా ధర్మశాస్త్రమును ఆచరిస్తూ పాటిస్తూ దానికి విధేయుడిగా ఒబే అయ్యి ఫాలో అవుతూ ఉన్నప్పుడు అన్యజనుడైనా గ్రీకుడైనా నీకు తీర్పు తీర్చడా అంటున్నాడు. నీకు ఉంది కానీ నువ్వు చేయట్లేదు, వాడికి లేదు చేస్తున్నాడు. అప్పుడు నీ గొప్పతనం ఏంటి ఇక్కడ? నీకంటే అతనే గొప్పవాడు అంటున్నాడు. మీరు విగ్రహారాధికులు, మీకు ధర్మశాస్త్రం లేదు, మీకు సున్నతి లేదు, మీరు మాట్లాడే హక్కు మీకు లేదు అంటున్నారు వీళ్ళు. నువ్వు ఆ హక్కును కోల్పోయావు అంటున్నాడు. నువ్వు పాటించట్లే. యూ నెవర్ బి రైట్. నువ్వు దాన్ని పాటించట్లే, అందుకని నువ్వు దాన్ని కోల్పోయావు. నీకు మాట్లాడే అర్హత లేదు అంటున్నాడు పౌలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నీవు గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకున్నంత మాత్రాన నువ్వు యూదుడు అవుతావు అనుకుంటున్నావేమో, యూదుడు కాదు. యూదుడు అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తే యూదుడు, శారీరక సంబంధమైన వాడు కాడు. మేము అబ్రహాము పిల్లలము అంటున్నారు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయాలి, కానీ మీరు అలా చేయట్లేదుగా. మీరు అపవాది సంబంధులు అన్నాడు యేసుక్రీస్తు. మీరు సైతాను పిల్లలుగా మారారు. అయితే అంతరంగం ముందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగున్నది కాదు. ఈ సున్నతి అనేది బాహ్య సంబంధమైనది కాదు, అక్షర సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది, అంతరంగములో జరిగే ఒక ప్రక్రియ, ఏ ట్రాన్సెండేషన్. అంతేగాని నాట్ ఏ ఫిజికల్ ఈవెంట్, శారీరకంగా జరిగేది కాదు ఇది. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఇలా చేసేవారు ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన, స్వాభావిక సంబంధమైన క్రియలను జరిగించువారు. వారు ధర్మశాస్త్రము లేనివారైనను, వారు సున్నతి లేనివారైనను, వారు 10 ఆజ్ఞలు లేనివారైనను వారు ప్రయోజకులే. వారికి మెప్పు, ఘనత, మహిమ దేవుని వల్ల కలుగుతుందంటున్నాడు. నువ్వు అన్నీ చెప్పుకొని మాది మావి అని నువ్వు చెప్పుకొని అన్నిటినీ నువ్వు అతిక్రమిస్తే నీవు అవి ఉండి కూడా లేనివాడవే, నీకెట్టి ప్రయోజనం లేదంటున్నాడు. ప్రార్థన చేసుకో. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని బిడల హృదయాల్లో భద్రపరిచి రానయున్న దినాల్లో ధర్మశాస్త్రం వలన కాదు, విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడి అక్షర సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైన ఆరాధన చేయలాగున
ప్రతి ఒక్కరిని అభిషేకించమని, నీ రాకడకు ఆయత్తపరచమని ఈ మనవులో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించతు వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మలను వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును, ఇంతవరకు శ్రద్ధగా ఆయన వాక్యమును విన్న ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ, వారి కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇదే సమయానికి, ఇదే టైంకి, ఇదే కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఒక ప్రత్యేక మనవి. ఇటీవల వచ్చినటువంటి బుడమేరు వరదలలో మేము, మా సంఘ బిడ్డలు చాలా వరకు నష్టపోయాం. మరియు జల ప్రళయములాగా బుడమేరు పొంగి 10 నుండి 15 అడుగుల ఎత్తులో ప్రవహించింది. వందలాదిగా ప్రజలు మరణించారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, అలాగే ఆస్తులు ధ్వంసమయ్యాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఫోటోలు మీకు కూడా నేను పంపిస్తున్నాను. కొన్ని ఫోటోలు జలప్రళయం ఏ విధంగా వచ్చిందనేది. కాబట్టి మా ప్రత్యేక మనవి ఏమిటంటే, మరి ఈ ఫోటోలు చూసిన వారు మీ యొక్క ప్రార్థన, ముఖ్యంగా మరి మా సంఘం కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే మీ యొక్క ఆర్థిక సహాయం కూడా, సహకారాలు మాకు అందించాలని మనం చేస్తూ ఉన్నాం. మా అకౌంట్ నెంబర్ మీకు మరి ఆఖరిలో చూపించబడుతుంది. దాని ప్రకారం మీరు మీ ప్రేరేపణ కొలది కొంత మా సంఘానికి, మరి సంఘ నిర్మాణం కొరకు, చర్చి నిర్మాణం కొరకు సహకరించాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించుగాక.